జనరల్గా ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్కి వచ్చిన కపుల్లో కొంతమంది వారికోసీల్ ఉంది అని చెప్పి వస్తుంటారు. సో వారికోసీల్ అంటే ఏంటి, దీనివల్ల ఫర్టిలిటీ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేది చూసుకుందాం. హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. జనరల్గా మెయిల్ పార్ట్నర్ ఎవాల్యుయేషన్ అప్పుడు సెమెన్ అనాలిసిస్ చేస్తాము. సెమెన్ అనాలిసిస్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంది అంటే, లేదు వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే, పెయిన్ ఆర్ స్వెల్లింగ్ ఇలాంటివి ఉన్నాయి అంటే కనుక అల్ట్రాసౌండ్ ఒకటి, దాంతోపాటు ఆండ్రాలజిస్ట్ ఆర్ యూరాలజిస్ట్ కన్సల్టేషన్ ప్లస్ హార్మోన్స్ అనేటివి చూస్తాము. ఇవి చూసినప్పుడు స్కాన్లో కొంతమందికి గ్రేడ్ 1 to grade 4 వారికోసీల్ అనేది ఇస్తారనమాట. అంటే ఏంటి, సో టెస్టిస్కి చుట్టూ బ్లడ్ వెజల్స్ అనేటివి ఉంటాయి, వెయిన్స్. వీటిని డైలేట్ అయినప్పుడు దాన్ని వారికోసీల్ అని అంటాం. దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందంటే, అక్కడ లోకల్గా టెంపరేచర్ రేస్ అవడం వల్ల ఒక్కొక్కసారి సెమెన్ అనాలిసిస్లో వేరియేషన్స్ వస్తాయి. సెమెన్ ప్రొడక్షన్లో కానీ మొటిలిటీ అండ్ మార్ఫాలజీలో కానీ ఎఫెక్ట్ అనేది పడుతుంది. దీనివల్ల ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో నార్మల్గా గ్రేడ్ 1 and 2 వారికోసీల్లో ఏంటంటే సెమెన్ అనాలిసిస్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ ఏమి ఉండదు, నార్మల్ పారామీటర్సే ఉంటాయి. ప్లస్ వాళ్ళకి కూడా క్లినికల్గా కూడా ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు. సో ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు సజెస్ట్ చేయం. అలా కాకుండా గ్రేడ్ 3 and grade 4 వారికోసీల్ ఉంది అంటే కనుక వాళ్ళకి అంటే కొంచెం పెయిన్ ఆర్ స్వెల్లింగ్ క్లినికల్గా కూడా డిటెక్ట్ చేసేటట్టు ఉంటుంది. దాంతోపాటు సెమెన్ పారామీటర్స్ కూడా ఎక్కువ శాతం వేరియేషన్స్ అనేటివి కనిపిస్తాయి. ఒక్కొక్కసారి నార్మల్ సెమెన్ పారామీటర్స్ ఉన్నా కూడా దాంట్లో డిఎఫ్ఐ అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎక్కువ ఉండడం, ఇలాంటివి చూస్తుంటాం. దీనివల్ల డెఫినెట్గా ఫర్టిలిటీ మీద కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఏజ్ని బట్టి ఎవరికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎవరికి ఫస్ట్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేసుకొని దాని పరంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే వారికోసీల్ సర్జరీ మెయిన్ చేసుకోవాలా అనేది డిసైడ్ చేస్తామన్నమాట. ఎందుకంటే కంపల్సరీగా వారికోసీల్ సర్జరీ అయిన తర్వాత కొంతమందిలో సెమెన్ అనాలిసిస్లో పారామీటర్స్ పెరుగుతాయి, కొందరిలో తగ్గుతాయి, కొంతమందికి 0 కూడా అవుతాయి అన్నమాట. సో దాన్ని బట్టే మనము అంటే ట్రీట్మెంట్ వారికోస్ వెయిన్స్ తీసేసిన వల్ల కంపల్సరీగా ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పలేము. సో ఫస్ట్ ఫర్టిలిటీని సేవ్ చేసుకొని దాంతోపాటు వారికోసీల్ ఎక్టమీ చేసుకోవాలా లేదా అనేది నెక్స్ట్ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా ఫ్రీజింగ్ చేసిన గ్యామెట్స్ అంటే ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ ఎంబ్రియోస్ కానీ ఎన్ని ఇయర్స్ స్టోర్ చేసుకోవచ్చు, దానివల్ల ఫ్రీజింగ్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని ఇలా కొంతమంది డౌట్స్ అడుగుతుంటారు అనమాట. సో నార్మల్గా ఫ్రీజింగ్ అనేది మనం చాలా సైంటిఫిక్గా ప్రూవెన్ మెథడ్, విట్రిఫికేషన్ అంటాం. ఇప్పుడు ముందు స్లో ఫ్రీజింగ్ అని ఉండేది, ఇప్పుడు మనము ఈ ఐవీఎఫ్ టెక్నాలజీలో కూడా అడ్వాన్సెస్ వల్ల విట్రిఫికేషన్ అనే లేటెస్ట్ టెక్నాలజీతో ఫ్రీజింగ్ అనేది చేస్తాము. సో ఈ ఏవైతే ఎగ్స్ ఫ్రీజ్ చేస్తున్నా లేదంటే ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేస్తున్నా నార్మల్గా ఉన్న టెంపరేచర్ నుంచి సడన్గా కూలింగ్ అంటే -196 degrees వరకు సడన్ కూలింగ్ అయ్యేటట్టు చేస్తామన్నమాట. దీనికి మనము లిక్విడ్ నైట్రోజన్ అంటే మెడికల్ గ్రేడ్ లిక్విడ్ నైట్రోజన్ని యూస్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఫ్రీజింగ్ అయ్యి ఫ్రీజ్ అయినవి ఏమి డిగ్రేడేషన్ కానీ లేదంటే క్వాలిటీ డిఫరెన్సెస్ కానీ లేకుండా ఉంటాయన్నమాట. నార్మల్గా ఫ్రీజింగ్ చేసిన గ్యామెట్స్ అంటే ఎగ్స్ కానీ ఎంబ్రియోస్ కానీ ఎంతవరకైనా స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని ఇయర్స్ అయినా లైఫ్ లాంగ్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఒక లిమిట్ అనేది పెట్టారు. సో 10 years వరకు గ్యామెట్స్ అనేటివి స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ స్టోర్ చేసినవి థాయింగ్ అనే ప్రొసీజర్ ద్వారా అంటే మళ్ళీ సేమ్ ఫ్రీజ్ చేసిన వాటిని బయటకు తీసి సేమ్ -196 టెంపరేచర్ నుంచి నార్మల్ రూమ్ టెంపరేచర్కి తెచ్చే ప్రొసీజర్ని థాయింగ్ అంటాం. దీంట్లో కూడా మనం సైంటిఫికల్గా ప్రూవెన్ మెథడ్స్తో చేస్తాం కాబట్టి థా చేసిన తర్వాత మ్యాక్సిమం ఎటువంటి డ్యామేజ్ మన గుడ్ గ్రేడ్ ఎంబ్రియోస్ కానీ ఊసైడ్స్ కానీ ఇప్పుడు ముందున్న టెక్నాలజీ కంటే ఇప్పుడున్న దాంట్లో సర్వైవల్ ఛాన్సెస్ అనేవి చాలా బెటర్గా బెస్ట్గా ఉంటున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ 95% వరకు సర్వైవల్ అనేది ఉంటుంది. సో
ఫ్రీజింగ్ అనేది ఎన్ని ఇయర్స్ చేసుకోవచ్చు, ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని మీకు కొంచెం అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే మన ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.